కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక విషయం ఈ గ్రామ ప్రజలకు చెప్పాలి. నేను ఆనాడు చిల్పూరు గ్రామము చిల్పూరు గుట్ట వేరు గ్రామ పంచాయతీలు చేయాలనుకున్నారు. నేను అడ్డుపడి చిల్పూరు గుట్ట వేరే అయిపోతే చిల్పూరుకు ఇక పెద్ద పేరుండదని చెప్పి 2 గ్రామ పంచాయతీలు కాకుండా చిల్పూరు గుట్టను ఒకే గ్రామ పంచాయతీ చేసింది నేను అని చెప్పి అదేవిధంగా చిల్పూరు మండల కేంద్రాన్ని రాజవరం మెయిన్ రోడ్ మీదకి తీసుకువెళ్లి అక్కడ మండల కాంప్లెక్స్ కట్టాలని అప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడున్న జడ్పీ చైర్పర్సన్ గారు ప్రయత్నం చేస్తే ఆనాడు ఇక్కడున్న బాలరాజు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న సర్పంచ్ వీళ్ళందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో చిల్పూరు గ్రామ కేంద్రంలోనే మండల కాంప్లెక్స్ కట్టాలని చెప్పింది నేను. మండల కాంప్లెక్స్ ఇక్కడి నుంచి తరలిపోకుండా ఆపింది నేను. ఇవాళ ఎవడో మూర్ఖుడు మాట్లాడుతున్నాడట. మల్కాపురము మండలం అవుతుంది అంటే మనకేం సంబంధం? అది మన మండలం మనకుంటది. వాడెవడో చెప్తే నమ్మద్దు. నేను చెప్తున్నా, వాడెవడో పనికిరానోడు చాలా మాటలు మాట్లాడతాడు. నేను ఇవాళ మీకు చెప్తున్నా, చిల్పూరు గ్రామమే మండల కేంద్రంగా ఉంటది. చిల్పూరు గ్రామంలోనే త్వరితగతి ఒక 2-3 నెలలలోపే నేను మండల కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించబోతున్నా అని చెప్పి మీ అందరికీ మల్కాపూర్ వాళ్ళు అడిగింది మాకు సపరేట్ మండలం కావాలన్నారు. నేను చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినప్పుడు, కొత్త మండలాలు ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మల్కాపురం గురించి తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పానే గాని చిల్పూరు మండలం ఉండదు అని నేను చెప్పలేదు. అట్లాంటి పొరపాటు పని, అట్లాంటి తప్పు పని ఎన్నడూ కడియం శ్రేణి చేయడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, నా ప్రాణం పోయినా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు చిల్పూరు గ్రామమే మండల కేంద్రంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఎవరైనా వెధవ మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరైనా వెధవ చిల్పూరులో మండలం ఉండడం లేదు అని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండి, లేకుంటే వాళ్ళ దగ్గర తీసుకురండి.